డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15వ తారీఖు 8వ నెల 2025 ఇండిపెండెన్స్ డే రోజు. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది చాలా చాలా అద్భుతంగా మీ లైఫ్లో గుర్తుండిపోయేలాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది కంపల్సరీ చేకూరి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి అశ్విని, 2 భరణి. ఈ అశ్విని నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 10:05 వరకు జరుగుతుంది అనమాట. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాక అనేది కోడి మీద గెలుస్తుంది, నెమల అనేది కోడి మీద, డేగ మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద గెలుస్తుంది. అలాగే పిచ్చికవన్నె గౌడ్ అనేది పింగళ మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం యొక్క మెయిన్ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 10:05 వరకే మాత్రమే ఈ నక్షత్రం జరుగుతుంది. ఇక 10:05 తర్వాత ఇక ఈరోజు ప్లస్ నైట్ కూడా భరణి నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమల మీద, ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది. పిచ్చికవన్నె గౌడ అనేది నెమల మీద, ఎర్ర పొడల కోడి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద పిచ్చికవన్నె గౌడ అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం యొక్క మెయిన్ టైమింగ్ అనమాట. ఉదయాన్నే 10:05 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఇక దాని తర్వాత మన ఛానల్ నెంబర్ మ్యాక్సిమం అందరూ సేవ్ చేసుకోండి. ఎందుకంటే మన కలర్ అప్డేట్ అనేది ఎప్పుడైనా సరే రాలేదు అంటే మీరు పైన కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే ఫోన్ చేయండి. ఎలా అయినా సరే నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు కంపల్సరీ కలర్ అప్డేట్ అనేది నేను అందిస్తాను. మన కలర్ అప్డేట్ అనేది ఆగడం అనేది జరగదు. ఏదో ఒక రూపంలో మీ వద్దకు చేరుకునేలా నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కనుక కంపల్సరీ నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి, లేదంటే వాట్సాప్లో టచ్లో ఉండండి. ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మరొక్కసారి మన టీం మెంబర్స్ అందరికీ కూడా పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవం అనేది చాలా అంటే చాలా బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లోకి ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి నెమలి డేగలకి ఎక్కడ తెలుపు ఉండకూడదు. ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు నెమలి డేగలు అనమాట. మెయిన్ నెమలి డేగలు అనేవి అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటికి ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపీక అనేది ఉండకూడదు. అలాంటి నెమలి డేగలు మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలా. ఇక వాటి తర్వాత క్లియర్గా రాసాను చూడండి, ముసుగు రంగు, అలాగే చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు. ఇక్కడ చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు, వీటికి కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అస్సలు. తర్వాత శుద్ధ డేగలు, కాకి డేగ పర్లాలు, ఎర్ర పశ్చిమ గల కాకి నెమళ్ళు, నెమలి పర్లాలు, అలాగే కాకి నెమళ్ళు, కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు. వీటన్నిటికి ఎర్ర డేగలు కూడా అసలు ఎక్కడా కోడి చూపు ఉండకూడదు. ఇలాంటివనేవి మ్యాక్సిమం అన్ని రంగులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులు పెట్టుకునే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే నేను పక్కనే ఓడిపోయే రంగులు అని చెప్పేసి క్లియర్గా రాశాను చూడండి. ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి తెల్ల మైలాలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి పొలాలు, కోడి పింగళాలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నల్ల కక్కెరలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి
8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి పశ్చిమ గల కాకులు లేదంటే 9 వన్నె కాకులు. బాగా పసిమి, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అసలు బాగా మెరుస్తూ ఉండాలా. అలాంటి కాకులు కానీ 9 వన్నె కాకులు కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన రంగులు వచ్చేటప్పటికి కాకి నెమలి పింగళాలు, నల్లకట్టు రసంగులకి ఏంటంటే కళ్ళు కాళ్ళు నలుపు ఉండాల. కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి నల్లకట్టు రసంగులు. ప్యూర్ సేతువాలు, అసలు ఎక్కడ ఏమి నలుపు తెలుపు నల్లబొట్లు ఎర్రబొట్లు లేని సేతువాలైనా పనిచేస్తాయి, నల్లబొట్ల సేతువాలైనా పనిచేస్తాయి, నార్మల్ కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలైనా పనిచేస్తాయి ఇలాంటి సేతువాలు. ఇక వాటి తర్వాత కాకి నెమ్మళ్ళు, గట్టి కాకులు, నల్ల కాకులు, నల్లకాకి డేగలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి తెల్ల మైలాలు, గేరువాలు, మిరపపండు డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం ఉన్న రంగు చెప్పి ముసుగు పెట్టుకునే రంగు తెల్ల కక్కెరలకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. ఏదో లైట్గా ఉండటం కాదు, మళ్ళీ బాగా ఫుల్గా ఉండాలన్నమాట. తెలుపు అనేది పాల తెలుపులో ఉంటుంది కదా, అలా తోకలో కానీ బొంగ కానీ తెలుపు ఉండాలి కంపల్సరీ. ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే పెట్టుకునే రంగు చెప్పి కోడి నెమల కక్కెరలు, కోడి నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, కోడి చూపు రసంగులు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే కోడి తెల్ల అబ్బరాసులు, వీటన్నిటికీ కూడా కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఫుల్గా ఉండాలి. అప్పుడైతే కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ ఈ రంగులను మనం ఏ రంగుల మీద పెట్టుకుంటే పని చేస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం ఏటి మీద పెట్టుకున్నా కూడా సింపుల్గా గెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓడిపోయే రంగులకి పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్ల కాకులు, నల్లకట్టు రసంగులు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకులు, అలాగే ఎర్ర డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకి చూపు, ఇక్కడ కాకి చూపు, దాంతోపాటు అన్ని రకాల డేగలు, కోడి చూపు లేని కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చూడకి ఇక్కడ గాజు కక్కెరలు, బాగా ఎరుపులో గాజు కక్కెరలు ఉంటాయి కదా, వాటికి లైట్గా చిట్టెక్కల్లో తోకలో లైట్గా ఉండాలి, తెలుపు ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి గాజు కక్కెరలు కాదు, లైట్గా ఒక ఏక లేదంటే 2 ఏకలు ఉండాలి. అలాంటి గాజు కక్కెరలు కానీ లేదంటే ఎర్రబొట్ల సేతువాలైనా కూడా ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవచ్చు మనం. ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే పెట్టుకునే రంగుల చోటుకి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, అలాగే డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, పొడకోళ్ళు, సేతువాలు. పొడకోడు అంటే కొన్ని సైడ్లు పొడకోడు అంటారు, కొన్ని సైడు పొలాలు అంటారు, ఇలాంటివి అనమాట. సేతువాలు, కోడి పింగళాలు, కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే పెట్టుకునే రంగులు. ఇవన్నీ కూడా ఓన్లీ మనం చూపుల్లోనే పెట్టుకోవాలి. చూపుల్లో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, పచ్చకాకులు, నున్నబోర కాకి నెమళ్ళు, పసిమగల కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఇక్కడ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ గట్టి కాకి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి గట్టి కాకి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కాకి పెట్టమారులు,
పెట్టమారుల్లో కాకులు ఉంటాయి కదా, అలాంటివి. ఇక వాటి తర్వాత కోడి కాకులు, కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, నల్ల డేగలు, నల్ల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయిన రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కాకి నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల అబ్బరాసులు, తెల్ల మైలాలు, గంధం బొట్ల చేతువాలు, ఎర్ర బొట్ల చేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ విషయానికి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:30 నుంచి సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు. సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య కాలంలో, అంటే ఒక అరగంట గ్యాప్ ఉంది చూసారా, అది టైం చేంజింగ్ మూమెంట్ అనమాట. అది జరిగే జాములోది కొట్టవచ్చు, ఇంతకుముందు జాముది కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అరగంట అనేది జాగ్రత్తగా చూసి దెబ్బలాట పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, నెమల డేగలు, ఈ 3 రంగులు కూడా మెయిన్ రంగులు అనమాట ఈ టైమింగ్స్లో. ఇక వాటి తర్వాత ఈ ముసుగు పెట్టుకునే రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కుసి ఎరుపు కుసి గల ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల డేగలు, బాగా పశ్చిమ గల కాకి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి కుసి తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల చేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, అలాగే ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కోడి చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఈ టైమ్స్లో అసలు ఉపయోగించకూడదు. కోడి చూపు ఉన్నటువంటి పింగళాలు, కోడి చూపు ఉన్నటువంటి మైలాలు, కోడి చూపు ఉన్నటువంటి కక్కెరలు అన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కాకి నెమల పింగళాలు, లేదంటే నల్ల బొట్ల చేతువాలు, మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు అన్నమాట ఈ రెండు. కాకి నెమల పింగళాలైనా నల్ల బొట్ల చేతువాలను కూడా ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కుసి నలుపు, ఎక్కడ తెలుపు ఉండకూడదు, బొంగ కుసి నలుపు ఉన్నటువంటి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, నల్ల అబ్బరాసు నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు, బొంగ తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ టైమింగ్స్లో కూడా కోడి చూపు అనేది ఉపయోగించకూడదు. కోడి చూపు అనేది ఈ టైమింగ్స్లో కూడా మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక కోడి చూపు వాటిని మాత్రం ఇక్కడ ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు, లేదంటే తెల్ల కక్కెరలు. ఇక్కడ కూడా తెల్ల నెమళ్ళకి, తెల్ల కక్కెరలకి నల్లబొట్ల కంటే తెలుపు ఎక్కువ ఉండాలి. కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలాలు, కోడి మైలా నెమళ్ళు, అలాగే కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి,
కంపల్సరీ పక్కన ఓడిపోయిన రంగులు మాత్రం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బొంగ తెలుపు, బొంగ నలుపు, కుసి నలుపు గల పచ్చ కాకి డేగలు, పసిమి గల కాకులు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు నల్ల కాళ్ళు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కాకుల్ని మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. మ్యాక్సిమం కాకి అనేది ఓడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.